ఏంటి వీరయ్యా, ఎలా ఉన్నావు? ఎలా సాగుతుందేంటి నీ కుండల వ్యాపారం? ఏదో అలా అలా సాగుతుందయ్యా. ఈ మధ్య ప్లాస్టిక్ వస్తువులు వచ్చిన తరువాత బొత్తిగా మట్టి కుండలు కొనటం మానేశారు. అవునులే, అయినా ప్రపంచమంతా మారిపోతుంది వీరయ్యా. ఇక నువ్వు ఆ మట్టి కుండలు తయారు చేస్తూ ఉంటే ఎలా చెప్పు? ఆ పని మానేసి వేరే చూసుకో. అయ్యా, తాత ముత్తాతల నుండి ఈ మట్టి అయ్యా మా కడుపులు నింపుతుంది. అలాంటి ఈ మట్టికి దూరం అవ్వాలంటే మనస్సు ఒప్పుకోవట్లేదు. ఇదేనయ్యా మీలాంటి వాళ్లతో వచ్చే తలనొప్పి. మనం ఎదగాలంటే కొన్ని వదిలేయాలి, అప్పుడే ముందుకు వెళ్ళగలం. సరే, ఇవన్నీ నీకు తెలియంది కాదు గాని ఎందుకొచ్చావు? అయ్యా, ఎండాకాలం మొదలైంది కదా, 4 కుండలు తయారు చేసుకుందామంటే ఇప్పుడు మట్టి ధర కూడా పెరిగిపోయింది. అందుకని మీరెంతో కొంత సాయం చేస్తే మట్టి కొనుక్కొని కాసిన్ని కుండలు తయారు చేసుకుని అమ్ముకొని పొట్టు పోసుకుంటాను. వీరయ్యా, ఇంత చెప్పినా కూడా నువ్వు మళ్ళీ మొదటి మాటే మాట్లాడుతున్నావు. అయినా ఇంతవరకు తీసుకున్న డబ్బే నువ్వు ఇంకా ఇవ్వలేదు. తెలిసిన వాడివి, పైగా కష్టం చేసుకుని బ్రతికేవాడివి కదా అని నీకు వడ్డీ కూడా లేకుండా డబ్బిస్తున్నా. కానీ ఇంతవరకు తిరిగి ఇచ్చిందే లేదు. ఇప్పుడు మళ్ళీ డబ్బు కోసం వచ్చావు. అట్ట కాదయ్యా, చేసిన కుండలన్నీ ఎవరూ కొనట్లేదు. ఎప్పుడో 1-2 అమ్ముడవుతున్నాయి. ఆ డబ్బుతో 4 మెతుకులు కడుపులోకి వెళ్లడానికే సరిపోతున్నాయి. ఈసారి ఖచ్చితంగా మీ బాకీ తీరుస్తానయ్యా. ఏమో, నాకైతే నమ్మకం లేదు వీరయ్యా. కానీ నిన్ను చూస్తుంటే ఇవ్వకుండా ఉండలేకపోతున్నా అంటూ అతను తన ఇంట్లోకెళ్లి కొంత డబ్బు తీసుకొచ్చి వీరయ్యకిచ్చాడు. మీ మేలి జన్మలో మర్చిపోలేనయ్యా. ఏంటి వీరయ్యా ఈ మాటలు? వెళ్ళి పని మొదలెట్టు. వీరయ్య ఆ డబ్బు తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికెళ్లాడు. వీరయ్యని చూసిన తన భార్య సావిత్రి, ఏంటండి, ఆ స్వామి డబ్బులిచ్చాడా? ఆ, ఇచ్చాడు. ఇక మనం పని మొదలెట్టాలి. అదేంటండి, మళ్ళీ కుండల వ్యాపారమే చేద్దామా? నేను మీకు చెప్పాను కదా, ఈ వేసవికాలం చక్కగా ఏదైనా సోడా వ్యాపారం పెడితే బావుంటుందని. మనూరి చివర వెంకన్న ఈ సోడా వ్యాపారం చేసి ఎన్ని డబ్బులు సంపాదించాడో తెలుసా? సావిత్రి, నేను కూడా నీకు ముందే చెప్పాను కదా, నేను ఈ కుండల వ్యాపారం తప్ప ఇంకేం చెయ్యనని. మీరిలాగే ఉండండి, మన జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి అంటూ సావిత్రి కోపంగా వంటగదిలోకెళ్ళింది. వీరయ్య ఆ డబ్బులు తీసుకుని మట్టి కొనడానికి వెళ్లాడు. సుధాకర్, నాకొక లోడు మట్టి కావాలి. వీరయ్య, వచ్చావా? ఈసారి మట్టి చాలా బాగుంది. సరే గాని, మొన్ననే ఒకరు అడిగారయ్యా, వాళ్ళింట్లో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నాకెందుకో ఆ అమ్మాయి మీ అబ్బాయికి మంచి జోడి అనిపించింది. నువ్వేంటనేది చెప్తే నేను వాళ్లతో మీ అబ్బాయి గురించి మాట్లాడతాను. ఈ విషయం గురించి ఓసారి నేను సావిత్రితో మాట్లాడి చెప్తానయ్యా అంటూ వీరయ్య ఇంటికెళ్లి సుధాకర్ చెప్పిన సంబంధం గురించి చెప్పాడు. అప్పుడు సావిత్రి చాలా సంతోషంగా, ఆహా, ఎంత మంచి మాట చెప్పారు. వాడికొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని నేనెప్పటి నుండో అనుకుంటున్నాను. వెంటనే మీరు సుధాకర్ అన్నయ్యకి ఈ మధ్యలో అమ్మాయిని చూస్తామని చెప్పండి అని చెప్పింది. తర్వాత కొద్ది రోజులకి వీరయ్య ఇంకా సావిత్రి తమ కుమారుడైన వేణుకి గీత అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. వేణు, నీకిన్ని రోజులు పెళ్ళవలేదు కాబట్టి నువ్వు కుండలు చేయటంలో నాకు సాయం చేసినా నేనేమీ అనలేదు. కానీ నీకు తెలుసుగా, ఈ కుండల వ్యాపారంలో మనకెటువంటి లాభమూ లేదు. నువ్వేదైనా వేరే పని చేసుకో అని వీరయ్య తన కొడుకైన వేణుకి చెప్తాడు. అప్పుడు వేణు, ఏంటి నాన్న నువ్విలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా, నేను కూడా నీలాగే ఈ కుండల వ్యాపారం చేద్దామనుకుంటున్నానని. వద్దురా, ఈ వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు లేవు. నా మాట విను అని వీరయ్య వేణుకి నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా వేణు వినలేదు. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు గీత అంటూ వేణు తన నాన్నతో జరిగిన సంభాషణ గురించి గీతాకి వివరంగా చెప్పాడు. నీకు తెలీదు గీత, ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో నాన్న తయారు చేసే కుండలకి చాలా గిరాకీ ఉండేది. నాన్న తయారు చేసే కుండలు ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఇంట్లో ఉండేవి. కానీ ఇప్పుడేమో ఎవరు కూడా కొనటం లేదు.
నేను మళ్ళీ ఈ వ్యాపారానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. అని వేణు వాళ్ళు నడిపిస్తున్న కుండల వ్యాపారం గురించి చెప్పాడు. వేణు మాటలు విన్న గీత, మీరేం బాధపడకండి, మీరనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. రేపటి నుండి నేను కూడా కుండలు తయారు చేసే దగ్గరికి వస్తాను సర్లే, రేపు తీసుకెళ్తాను అన్నాడు. మరుసటి రోజు ఉదయం గీత వేణుతో పాటుగా వెళ్లడానికి రెడీ అవగా అది చూసిన సావిత్రి, ఏంటి కోడలా, ఎక్కడికి వెళ్ళడానికి తయారయ్యావు? మనం కుండలు తయారు చేసే దగ్గరికి వెళ్తున్నానత్తయ్యా, ఒకసారి చూద్దామని. అక్కడ చూడ్డానికేముంటుంది కోడలా? ఇదిగో మా ఆయనకి ఈ కుండల వ్యాపారం వద్దని చెప్తే వినట్లేదు. కనీసం నువ్వైనా మీ ఆయనకి చెప్పు, ఏదైనా మంచి పని చూసుకుని 4 రాళ్లు సంపాదించుకోమ్మని. సరే అత్తయ్యా, చెప్తాను అంటూ గీత తన అత్తయ్యతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే వేణు అక్కడికొచ్చాడు. గీత, వెళ్దామా అని ఇద్దరూ కలిసి కుండలు తయారు చేసే ప్లేస్కి వెళ్లారు. అక్కడున్న కుండలన్నీ జాగ్రత్తగా చూస్తుంది గీత. ఏంటండి, ఈ కుండలన్నీ మనవేనా? అవును, ఈ కుండలన్నీ మనం చేసినవే. మావయ్య గారు, రోజుకి ఎన్ని కుండలు అమ్ముడుపోతాయి? రోజుకి ఒక్క కుండ అమ్ముడుపోవడం కూడా గగనమే అన్నట్టుంది కోడలా. ఇది వేసవి కాలం కదా, కుండలు బాగా అమ్ముడవుతాయని చెప్పి అప్పు తెచ్చి మరీ మట్టి కుండలు చేశాను. కాని ఒక్క కుండ కూడా పోవట్లేదు. ఇలా అయితే ఇంకో నెల చూసి నేను ఏదో ఒక పని చూసుకుని వెళ్ళిపోతాను అని బాధగా చెప్పాడు. ఆ మాటలు విని గీత ఇంకా వేణు చాలా బాధపడ్డారు. గీత అక్కడున్న కుండలన్నీ చూసి ఇంటికి వెళ్లిన తరువాత కూడా వాటి గురించే ఆలోచిస్తుంది. అప్పుడు గీతకి ఒక ఆలోచనొచ్చింది. మరుసటి రోజు గీత తన భర్త ఇంకా మావయ్య దగ్గరికి వెళ్లి, మావయ్య, నాకొక ఆలోచనొచ్చింది. అసలు మీ కుండలు ఎందుకు అమ్ముడుపోవట్లేదో కూడా తెలిసింది అని గీత చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అవునా, ఎందుకు అమ్ముడుపోవట్లేదు కోడలా? మావయ్య, మీరింకా ఈ కుండల్ని పాత పద్ధతిలోనే తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందరూ రకరకాల డిజైన్స్ ఉన్న వస్తువులు కొనుక్కుంటున్నారు. నువ్వు చెప్పేది అర్థం కాలేదు కోడలా. అయ్యో మావయ్య, ఇందులో అర్థం కాకపోవడానికేం లేదు. మీరు తయారు చేసిన కుండలు చూడండి, అన్నీ ఒకే రకమైన కుండలు. అలా కాకుండా మనం రకరకాల కుండలు తయారు చేద్దాం. అంటే ఏంటండి, ఇప్పుడందరూ నీళ్లు తాగడానికి బాటిల్ వాడుతున్నారు. మనం ఆ బాటిల్ లాంటి కుండ చేద్దాం. వంట చేసుకోవడానికి వంట పాత్రలు చేద్దాం. ఇలా ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ మట్టితో తయారు చేద్దాం. గీత, ఈ ఆలోచన చాలా బాగుంది. నాన్న, వెంటనే మనం గీత చెప్పిన పనిలో ఉందాం. అలా వాళ్ళిద్దరూ గీత చెప్పినట్టుగా రకరకాల డిజైన్స్ ఉన్న కుండలు తయారు చేయటం మొదలెట్టారు. ఇదేంటి కోడలా, నువ్వేదో వాడికి 4 మాటలు చెప్పి ఏదైనా పనిలో పెడతావనుకుంటే నువ్వు కూడా వాళ్లతో కలిసి కుండలు చేస్తున్నావా? అత్తయ్యా, నన్ను నమ్మండి, ఈసారి మనం తయారు చేసే కుండలు కొనడానికి జనం ఎగబడతారు. ఆ పగటి కలలు కనడానికి బానే ఉంటాయి కోడలా అని అనుకుంటూ ఉంది సావిత్రి. గీత, నువ్వు చెప్పినట్టుగా అన్ని రకాల డిజైన్స్ చేశాం. ఇక వెళ్ళి అమ్ముదాం. ఏవండి, వీటిని మీరు ఎప్పుడూ అమ్మే విధంగా కాకుండా డిఫరెంట్గా అమ్ముదాం. డిఫరెంట్గానా? అవును, మనమిప్పుడు ఒక గది అద్దెకి తీసుకుని ఒక పెద్ద బోర్డు మీద ఇచ్చట అన్ని ఆర్గానిక్ వస్తువులు మాత్రమే దొరుకుతాయి అని రాయించి పెట్టండి. ప్రతి కుండ మీద ధర రాసి పెట్టండి. అది కూడా ఇప్పుడున్న ధరకి ఇంకో 20 రూపాయలు పెంచి పెట్టండి. కోడలా, ఇప్పుడే ఎవరు కొనట్లేదు, ఇంకా ధరలు పెంచితే ఎవరు కొంటారు? ఖచ్చితంగా కొంటారు మావయ్య, నా మాట నమ్మండి అంటూ వాళ్లనొప్పించింది. గీత చెప్పినట్టే ఒక గది అద్దెకి తీసుకుని అందులో కుండలన్నీ అందంగా అలంకరించి పెట్టారు. జనాలంతా ఆర్గానిక్ వస్తువులని చదివి ఎగబడి మరీ కొన్నారు. అది చూసిన సావిత్రి, కోడలా, నువ్వు చెప్పినట్టే జనాలు ఎగబడి మరీ కొంటున్నారు అని తన కోడలి తెలివిని కొనియాడింది. వీరయ్య తను తీసుకున్న అప్పు మొత్తం తిరిగి కట్టేశాడు. సురేష్ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తాడు. తన భార్య కనిపిస్తే సలహా అడుగుదామని ఇంతలో తన భార్య వంటగదిలో నుంచి బయటకొస్తుంది. ఊర్వశి, ఒకసారి ఇలా వస్తావా? నీతో చిన్న విషయం మాట్లాడాలి.
చాలాసేపటి నుండి గట్టిగా ఆలోచిస్తున్నాను. కానీ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్నాను. ఏం జరిగిందండి అంతలా ఆలోచిస్తున్నారు? విషయం ఏంటి? నీకెవరైనా ఏమైనా అన్నారా ఏంది? లేదంటే అత్తగారిని పిలవనా? మీకు ఏదైనా మంచి సలహా ఇస్తారు. అమ్మ వరకు ఎందుకు, నువ్వు చెప్పు. బావుంది అంటే దాన్నే పాటిస్తాను. ఇప్పుడు అమ్మకు చెప్పావంటే మా చెల్లికి ఫోన్ చేసి సలహా అడుగుతుంది. అప్పుడు మా చెల్లి బావకి చెప్తుంది. ఇవన్నీ నాకు అవసరమా చెప్పు? సరే అయితే మీ అమ్మగారిని పిలవను, మీరే చెప్పండి ఏంటా విషయం. ఈ మధ్యన వ్యాపారంలో కొంచెం లాభం వచ్చింది. ఉన్న డబ్బులన్నీ ఒక చిన్న ఇల్లు కొందామని అనుకుంటున్నాను. లేదా అవి మన పాప పేరు మీద దాయమంటావా? లేదంటే బంగారం ఏమైనా కొనమంటావా? చెప్పు, నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను. తనింకా చాలా చిన్న పాప. దాని పేరు మీద ఏం వెయ్యకండి. కావాలంటే బంగారం కొనండి, లేదంటే బంగారం తీసుకోండి. కానీ నా దృష్టిలో బంగారం కొనుక్కుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అవసరమైనప్పుడు అమ్మితే డబ్బులు వస్తాయి కదా. కానీ ఒక భూమిని అమ్మడానికి కొంత సమయం పడుతుంది. మనం అనుకోగానే చేతికి డబ్బులు రావు కదండి. సరే అయితే రేపు వెళ్ళి బంగారం కొనేసి లాకర్లో పెట్టేస్తాను. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్. అలా తను అనుకున్నట్టు బంగారం కొనేసి లాకర్లో దాచేస్తాడు. ఇంకా రోజురోజుకి వ్యాపారం బాగా సాగుతుందని చాలా సంతోషపడుతూ ఉంటాడు. కాని ఎదురు షాపులో ఉన్న వెంకట్కి సురేష్ ఎదుగుదల అస్సలు నచ్చదు. తన వ్యాపారాన్ని ఎలా అయినా దెబ్బతీయాలని అనుకుంటూనే ఉంటాడు. ఒకరోజు దూరం నుంచి ఆ వ్యాపారాన్ని చూస్తూ ఉంటాడు. అసలు వీడి దగ్గర ఏముందని ప్రతి ఒక్కరు వాడి షాప్కి వెళ్ళి అంతలా కొంటూ ఉంటారు. నేను చేసే వ్యాపారం వాడి చేసే వ్యాపారం ఒకటే కదా. కాని నా దుకాణం వదిలేసి కొంచెం దూరంలో ఉన్న ఆ దుకాణానికే వెళ్ళి ఎందుకు కొంటూ ఉంటారు? అసలు ఎందుకు అలా చేస్తారో నాకైతే అర్థమే కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేసి వాడి దుకాణం లేకుండా చెయ్యాలి అని వెంకట్ అనుకొని ఒకరోజు రాత్రి దొంగతనంగా దుకాణంలోకి వెళ్లి సరుకులన్నీ మూటలు కట్టేసి బయటకు తెచ్చేసి దుకాణానికి నిప్పు పెట్టి అంటించేస్తాడు. ఇవన్నీ తెలియక పొద్దున్నే సురేష్ వచ్చి దుకాణం ఓపెన్ చేయడానికి వచ్చేటప్పటికి దుకాణం మొత్తం కాలిపోయి ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఈ మధ్యనే వ్యాపారం బాగుందని అనుకుంటూ ఉంటే ఏంటి భగవంతుడా ఇలా జరిగింది? ఇప్పుడు ఇంట్లో భోజనానికి కూడా చాలా కష్టమైపోతుందని అనుకుంటాను. ఇప్పుడు చేతుల్లో రూపాయి కూడా లేదు. మొన్న దాచిన డబ్బులన్నీ బంగారం కొనేశాను. అది కూడా ఇప్పుడు లాకర్లో ఉన్నాయి. అలా సురేష్ బాధపడుతూ ఉండడం దూరం నుంచి వెంకట్ చూసి, ఓ, బిజినెస్ బాగా జరిగిపోతుందని చాలా సంబరపడిపోయాడు కదా. ఇప్పుడు చూడు, దుకాణం లేక రోడ్డును పడి కూర్చొని ఏడుస్తున్నాడు. నాకైతే వీడిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సురేష్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన భార్యకు జరిగిన విషయమంతా వివరిస్తాడు. జరిగిందేదో జరిగిపోయిందండి. ఆ భగవంతుడు మనకి ఎంతవరకు రాసిపెట్టాడో అంతవరకే మనం సంపాదించగలం. దానికన్నా ఎక్కువగా సంపాదించలేం కదా. మీరు బాధపడకండి, వెళ్ళండి, గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అది కాదు, ఇప్పుడు చేతిలో రూపాయి కూడా లేదు. తిండి గడవాలంటే చేతిలో డబ్బులుండాలి కదా. ఏదో ఒకటి మొదలు పెట్టాను, అంతవరకు మనం ఎలా తింటాము, ఎలా ఉంటాము? ఇంట్లో ఉన్న సామాన్లతో సర్దుకుందామండి. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పటికిప్పుడు అన్నీ ఆలోచించమంటే ఈ బాధలకి మన బుర్రలు పనిచేస్తాయంటారా? ఊర్వశి మాటలు విన్న సురేష్ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఊర్వశి కూర్చొని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంతలో పక్కింటి ఆవిడ సుశీల వచ్చి, వదినా, ఏంటి మార్కెట్లో షాపు కాలిపోయిందంట? ఎవరికి ఏమీ కాలేదు కదా, అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బాగానే ఉన్నారు వదినా. రాత్రి మీద ఎలా కాలిందో ఏంటో అర్థమే కావడం లేదు. మొత్తం నేలమట్టమైపోయింది. అది చాలా బాధగా ఉంది. మీ అన్నయ్య గారైతే ఇంకా బాధపడుతున్నారు. పోనీలేండి వదినా, 4 రోజులు పోయిన తర్వాత వేరే దగ్గర చూసి ఇంకో షాప్ పెట్టుకోండి. తెలుసా వదినా, ఈరోజు మాకు ఫుడ్ డెలివరీ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా బాగుంది. ఏదో చూడ్డానికి వచ్చిన బంధువులేమో అనుకున్నాను కాదు.
డెలివరీ ఇవ్వడానికి వచ్చానని చెప్పింది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఏ పని దొరికితే ఆ పనిలో చేరిపోతున్నారు వదినా. అలాంటిది అన్నయ్య గారు ఏదైనా సాధించగలరు. ఎందుకంటే అన్నయ్య గారు అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే షాపుకొచ్చిన ప్రతి ఒక్కరికి పలకరించి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఏదడిగితే అది ఇచ్చే అలవాటుగా ఉంది. అలాంటి వాళ్ళు ఏ వ్యాపారం పెట్టినా చాలా బాగా సాగుతుంది వదినా. సుశీల అన్న మాటలు ఊర్వశి చాలా శ్రద్ధగా వింటూ ఉంటుంది. కొద్దిసేపు మాట్లాడుకున్నాక సుశీల వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏదైనా పని చేయాలి అన్న ఐడియా వస్తుంది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి తన ఐడియాని చెప్తుంది. ఏవండి, నేనొక ఫుడ్ డెలివరీ బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. అత్తగారు వంట బాగా చేస్తారు కదా. మొదట్లో ఇంట్లో ఉన్న సామాన్లతో వంట స్టార్ట్ చేస్తానండి. అప్పుడు బాగా డబ్బులొస్తాయి కదా. మన ఊర్లో చాలా షాపులు కూడా ఉన్నాయి. అందులో పనిచేసే వాళ్ళకి తక్కువ డబ్బులకే ఫుడ్ డెలివరీ చేస్తాను. ఆ బిజినెస్ పెడితే వాళ్ళు చాలా సంతోషపడతారేమోనని అనుకుంటున్నానండి. ఎందుకంటే పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. అదే తక్కువ డబ్బులకి ఫుడ్ వస్తే చాలా సంతృప్తి చెందుతారని నమ్మకం అండి. పైగా ప్రతి ఒక్కరూ కొంటారని అనుకుంటున్నాను. ఐడియా అయితే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండేదానివి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు ఊర్వశి. కష్టమేముందండి, కొద్ది రోజులు చేద్దాం. కొంత డబ్బులు వచ్చాక అప్పుడు మీ వ్యాపారం మరలా మొదలు పెడుదురుగాని. ఇప్పుడు మీరు దాచిన బంగారాన్ని అమ్మిస్తే తర్వాత కొనడం చాలా కష్టమండి. తర్వాత మన అమ్మాయికి వివాహం చేయాల్సి వస్తే ఆ బంగారం చాలా ఉపయోగపడుతుందండి. సరే అయితే నీకు ఎలా తోచితే అలా చెయ్యి. సరే అయితే నేనిప్పుడే ఈ విషయాన్ని అత్తయ్య గారితో చెప్తాను అని కొద్దిసేపు మాట్లాడుకొని వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. ఆ అబ్బాయి బాగానే ఉన్నాడా? అసలే దుకాణం కాలిపోయిందని చాలా బాధపడుతున్నాడు. వాడికి ఏదైనా చల్లటి మజ్జిగ కాని ఇంకేదైనా ఇవ్వాల్సింది. బాగానే ఉన్నారత్తయ్యా, కానీ కొంచెం బాధపడుతున్నారంతే. ఇప్పుడే నాకొక చిన్న ఐడియా వచ్చిందని చెప్పడానికి వెళ్ళాను, కలిసి వచ్చాను. ఏంటమ్మా ఐడియా? అత్తయ్యగారు, మీకు బాగా వంట చేయడం వచ్చు కదా. మీరు రోజు వంట చేసి పెడితే అది డెలివరీ బిజినెస్గా మార్చి అమ్ముదామని అనుకుంటున్నాను. మీరు వండే వంట ప్యాక్ చేసి పెడితే దాన్ని కస్టమర్స్ ఆర్డర్ పెడితే నేను వెళ్ళి డెలివరీ ఇచ్చేసి వస్తాను. మనం బిజినెస్ చేస్తున్నామని ఎలా తెలుస్తుందమ్మా? నేను చిన్న కాగితాల మీద పేర్లు అలాగే మన ఫోన్ నెంబర్లు అన్ని షాపులు ఇచ్చేసి వస్తాను అత్తయ్య. అప్పుడు మనకి ఆర్డర్ వస్తుంది కదా. సరే అయితే వస్తుంది అంటే మనం రేపటి నుంచి వ్యాపారం మొదలు పెడదాం. ఇంట్లో ఉన్న సామూహికతో కొంచెం పౌష్టికమైన ఆహారం ఉండేటివే అమ్ముదాం. అప్పుడు మన దగ్గరికి కస్టమర్స్ ఎక్కువ మంది వస్తారు కదా. సరే అని చెప్పి మరుసటి రోజు నుంచి వంట చేయడం అలాగే ఫుడ్ డెలివరీ ఇవ్వడం మొదలు పెడతారు. మొదటి రోజు ఊర్వశికి చాలా ఫోన్లొస్తాయి డెలివరీ ఇవ్వమని. వెంటనే ఒక బండేసుకుని వెళ్ళి అందరికీ డెలివరీ ఇచ్చి డబ్బులు పట్టుకునొచ్చి సురేష్ చేతిలో పెడుతుంది. అత్తయ్యగారు చూసారా, బాగా డబ్బులొచ్చాయి. ఇవన్నీ మీ అబ్బాయికి ఇచ్చేసానండి. మంచి పని చేశావమ్మా కోడలా. ఇప్పుడు వాడి మనసు కొంచెం కుదుట పడుతుంది. అలా కొద్ది రోజులు గడిచాక డబ్బులు బాగా రావడం మొదలవుతుంది. రోజు పార్వతి వంట చేస్తుంటే ఊర్వశి వెళ్లి డెలివరీ ఇచ్చొచ్చేది. ఈ విషయం పార్వతి కూతురికి అలాగే అల్లుడికి తెలుస్తుంది. వెంటనే వాళ్ళు పార్వతి ఇంటికొస్తారు. అన్నయ్య, ఇలా జరిగిందని ఒక్క మాటైనా నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే ఎంత బాగున్నావు కదా. ఏదో ఒక రకంగా నేను సహాయం చేసేదని కదా. ఇదిగోండి బావగారు, ఈ డబ్బులు తీసుకోండి. మీ వ్యాపారం మరలా మొదలెట్టండి. చూశారా అండి, ఇంట్లో వాళ్ళకి సలహా అడుగుదామంటే వద్దన్నారు. ఈరోజు మన ఇంట్లో వాళ్ళు మనకి సహాయపడ్డారు. ఎప్పుడు కూడా మీ బావగారు మీ చెల్లి బయట వాళ్ళని ఆలోచించకండి. మనందరం ఒకటే, ఒకే కుటుంబం. ఒకరి కష్టంలో మరొకరు సహాయపడకపోతే ఎలా అండి? ఆ రోజు మీరు నేను చెప్తానంటే అస్సలు వద్దన్నారు. ఈరోజు వాళ్లే వచ్చి మనకు సహాయం చేస్తున్నారు. నువ్వు చెప్పేది నిజమే. నేను చాలా పొరపాటు చేశాను ఊర్వశి. బావగారు అప్పుడు లాభం వస్తే బంగారు కొని
లాకర్లో పెట్టించేశాను. అవి అమ్మాయి వివాహం కోసం దాచాను. అవి తీయడం ఇష్టం లేక జరిగిన నష్టాన్ని కూడా భరించాను. ఇంతలో అక్కడికి వెంకట్ వస్తాడు. సురేషు, నేను ఓర్వలేకనే నీ దుకాణానికి నిప్పు పెట్టాను. కానీ అది మా ఇంట్లో చాలా దెబ్బతీసింది. నేను చేసిన పొరపాటు ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ దుకాణంలో అన్ని సామాన్లు బయటకు తీసి ఒక చోట దాచాను. అవి ఇప్పుడే వెళ్ళి తీసుకోపో. అలాగే ఇదిగో డబ్బులు నీకు నష్టపరిహారంగా నేనే ఇస్తూ. నన్ను క్షమించు సురేషు అని అనడంతో అందరూ ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొని ఇంకెప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదని అనుకుంటారు. సురేష్ మరలా వ్యాపారం మొదలెట్టి చాలా సంతోషంగా గడుపుతారు. మరియు వాళ్ళ బావ దగ్గర తీసుకున్న డబ్బులు కొన్ని రోజులకే తిరిగిచ్చేస్తాడు.